హాయ్ ఎవ్రీవన్, నేను మీ శ్రీకాంత్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టోటల్గా 40 ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ రిసార్ట్ ప్రాజెక్ట్ని అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. సిఆర్డీఏ కమ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడాను ఒక మంచి రిసార్ట్ టైప్లో ఉంటుంది. 30కి పైగా ఎమ్యూనిటీస్ కలిగినటువంటి లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ పర్సన్స్ వీళ్ళు లైఫ్ని లీడ్ చేసే దానికోసం చాలా కష్టాలు పడి ఉంటారు కనుక ప్రజెంట్ అయితే తినడానికి, ఉండడానికి, మంచి హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి, మిగతా జీతము మంచి అట్మాస్ఫియర్లో, మంచి ప్రొడక్షన్ ఉండేటువంటి ప్లేస్లో గడపాలని చెప్పి ఇష్టపడుతుంటారు. అలాగే ప్రజెంట్ ఇన్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్స్ మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఎదురు చూసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుందండి. టోటల్గా 40 ఎకరాలు ఏర్పాటు చేశారు ఈ వెంచర్ అనేది. 30కి పైగా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మన పేరెంట్స్కి మంచి భద్రత కల్పించిన వాళ్ళు అవుతాము. మనం ఇన్వెస్ట్ కనుక చేసినట్లయితే రానున్నటువంటి రోజుల్లో మంచి ప్రాఫిట్స్ అయితే సంపాదించుకోవచ్చు. అయితే ఈ రిటైర్మెంట్ హోమ్స్ అండ్ రిసార్ట్ ప్రాజెక్ట్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో శ్రీ సాయిదుర్గ హౌసింగ్ ఎస్టేట్స్ కంపెనీ వారు బృందావనం అద్వైత్ అనేటువంటి ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. మనం వెళ్ళేటువంటి రోడ్డు విజయవాడ టు వైజాగ్ హైవేని, అదేవిధంగా విజయవాడ టు మచిలీపట్నం హైవేని ప్యారలల్ చేస్తుంది. ఈ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి 40 ఎకరాల వెంచర్ అండి. మెయిన్ ఎంట్రన్స్లో 2 పెద్ద సైజుల గేట్లు అయితే ఉంటాయి. ముందు ఒక సెక్యూరిటీ రూమ్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే 60 అడుగుల పెద్ద సైజు రోడ్డు, ఇరుపు రెక్కల ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఈ ప్లాట్స్ అన్ని కూడా సేల్ అయిపోయాయి. ఓపెన్ ప్లాట్స్ అయిపోయిన వెంటనే అపార్ట్మెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సెంటర్ ఆఫ్ ది వెంచర్లో శ్రీకృష్ణుడి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఈ వెంచర్లో పెద్ద టెంపుల్ కూడా బిల్డ్ చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ లక్ష్మీ గణపతి విగ్రహాలు కూడా ఉంటాయి. పూజారి గారి రూము, అదేవిధంగా గోశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు. టెంపుల్కి ఆపోజిట్లో నుంచి ప్రాజెక్టులకు ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ ప్రాజెక్ట్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ గేమ్స్ లైక్ క్రికెట్, షటిల్, వాలీబాల్ లాంటి గేమ్స్ ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ ఉంది. వెంచర్లో బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది, సింగింగ్ ట్రూప్ ఉంది, గజీబోస్ ఉన్నాయి, లాస్ట్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. టోటల్గా 24,000 ఎస్ఎఫ్టీ కలిగినటువంటి క్లబ్ హౌస్ అయితే కట్టారు ఒకటి. దీనిలో ఒక కమ్యూనిటీ కిచెను, క్లినిక్, ఫార్మసీ, సెలూను, ఏటీఎం, అట్లనే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి యోగా, జిమ్ సెంటరు, గెస్ట్ రూమ్స్ ఇట్లాగైతే ప్రతిదీ కూడా డిజైన్ చేశారు. పెద్దవారు కాబట్టి ఈ కమ్యూనిటీ కిచెన్లో ఉదయం వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్లో వైట్ రైస్ విత్ బ్రౌన్ రైస్, నైట్ డిన్నర్లోకి చపాతీ, పుల్కా లాంటివి ఇస్తారు. పెద్దవారు కాబట్టి హెల్త్ని మంచిగా మెయింటైన్ చేసే దానికోసము కంప్లీట్గా ఆర్గానిక్ ఫుడ్ ఇస్తారు. ఇవి కూడా వెంచర్లోని ఆర్గానిక్ ఫామ్లో పండించినటువంటి వాటి ద్వారా మాత్రమే ఈ ఆర్గానిక్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. చిల్డ్రన్స్ ఆడుకునే దానికి ప్రత్యేకంగా ఇండోర్ అండ్ అవుట్ గేమ్స్ కోసము గ్రౌండ్ అయితే ఉంది. అది కూడా కాకుండా అపార్ట్మెంట్లో ప్రతి బ్లాక్ దగ్గర కూడాను ట్రీ కోర్ట్స్ అయితే ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంది. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి దగ్గరగానే ప్రతి బ్లాక్ దగ్గర ఈ విధంగా డిజైన్ చేశారు. గేమ్స్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేశారు. వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ ఇట్లాంటి గేమ్స్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా ప్లే ఏరియా స్పేస్ ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి లగ్జరీస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లోని, ఈ రిసార్ట్ ప్రాజెక్ట్లోని రిటైర్మెంట్ హోమ్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. టోటల్గా 480 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. వీటిలో చాలా వరకు సేల్ అయిపోయాయండి. ఈ ఫ్లాట్స్ని బ్యాంకులను పెట్టి కూడా పర్చేజ్ చేయొచ్చు. టోటల్గా 7 బ్లాక్స్ అయితే ఉంటాయి, అంటే 7 అపార్ట్మెంట్స్ అనమాట. ప్రతి అపార్ట్మెంట్కి గాను 5 ఫ్లోర్లు అయితే ఉంటాయి. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, లోపల హౌస్ కీపింగ్ ఫెసిలిటీ ఉంది, పానిక్ బటన్స్ ఉన్నాయి, 24 hours పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉంది, వైఫై కనెక్టివిటీ ఉంది, మల్టీపర్పస్ హాల్ కూడా ఉంది, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయింగ్ కనెక్టివిటీ కూడా ఉంది, 24 గంటలు సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది. ఇంతేకాకుండా స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మన ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినప్పుడు చిన్నలు పెద్దలు అందరూ కలిసి సరదాగా కాసేపు గడపడం కోసము ఈ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. మన ఇంటికి వచ్చినటువంటి గెస్ట్లు స్టే చేయడానికి ప్రత్యేకంగా గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ముందుగా మీరు చెప్పినట్లయితే వాళ్ళకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్ అంతా కూడాను ఫుల్ గ్రీనరీగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఈ వెంచర్లోనే ఫిష్ పాండ్ కూడా ఉంది, ఆర్గానిక్ ఫామ్ ఉంది.
అపార్ట్మెంట్‌కి ఎదురుగానే 200 కెపాసిటీ సిట్టింగ్ కలిగినటువంటి ఓపెన్ ఎయిర్ థియేటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రతి వీకెండ్‌లో మూవీస్ అయితే రన్ అవుతుంటాయి. అదేవిధంగా క్రికెట్ మ్యాచెస్, ఐపీఎల్ మ్యాచెస్, మూవీస్ ఇవన్నీ కూడా ఇక్కడ రన్ అవుతుంటాయి. 200 కెపాసిటీ కలిగినటువంటి ఓపెన్ ఎయిర్ థియేటర్ అండి ఇది. చూశారు కదా ఎంత విశాలంగా ఉందో. ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా. ఎదురుగా పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ప్రతి ఫెస్టివల్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. రీసెంట్‌గా ఈ వెంచర్‌లో జరిగినటువంటి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ యొక్క వైబ్స్ అండి ఇవి. ఈ 40 ఎకరాల వెంచర్‌లో ఒక నుంచి ఒక చోటుకి ట్రావెల్ చేయడానికి బ్యాటరీ కార్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే ఈ అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంది. ఇంతే కాదండి, ఈ వెంచర్‌కి సంబంధించి ఫేజ్ 2 ఎక్స్‌టెన్షన్ కూడా ఉంది. ఇక్కడ ఈ రైట్ సైడ్‌లోనే ఫేజ్ 2 ఎక్స్‌టెన్షన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేశాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫైనల్‌గా నేను చెప్పేది ఒకటేనండి. మన పేరెంట్స్‌కి మంచి భద్రతను కల్పిస్తూ ఉండడానికి, తినడానికి, మంచి హెల్త్‌ని మెయింటైన్ చేసుకోవడానికి అన్ని విధాలుగా మనకి హెల్ప్ చేస్తూ ఈ 40 ఎకరాల వెంచర్‌లో 30కి పైగా ఎమ్యూనిటీస్‌ని ఇస్తూ ఫ్లాట్స్‌ని కూడా చాలా తక్కువ ప్రైస్‌లో సేల్ చేస్తున్నటువంటి వారు శ్రీ సాయి దుర్గా హౌసింగ్ ఎస్టేట్స్ అండి. విజయవాడలో ఉన్నటువంటి ఈ బృందావన అద్వైత ప్రాజెక్ట్‌లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఫ్లాట్స్‌ని కొనుక్కోవాలనుకుంటే గనక చాలా తక్కువ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి గనక అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్‌కి కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు మీకు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. సైట్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. డైరెక్ట్‌గా సైట్‌లోకి వెళ్లి చూసినట్లయితే మీకు ఇంకా బాగా నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నాను. మరిన్ని వివరాల కొరకై సంప్రదించండి శ్రీ సాయి దుర్గా హౌసింగ్ ఎస్టేట్స్ వారి బృందావన అద్వైత విజయవాడ. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎవరికైతే ఈ వీడియో అవసరం అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ శ్రీకాంత్ సైనింగ్ అవుట్. బాయ్.